చేస్తున్నటువంటి వాళ్లకు హెల్త్ కార్డ్స్ వస్తున్నాయి. చేసి చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మన రంగం యొక్క మన సభ్యుడు కాబట్టి అది కూడా నేను వారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు కూడా పండగ పూట ఇంత పొద్దున ఇక్కడికి వచ్చిండ్రు. ఖచ్చితంగా నేను ఎప్పటికప్పుడు మరి మన చైర్పర్సన్ గారితో అదేవిధంగా కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకొని ఇంకా ఇలాంటి మంచి ఇంకా బెటర్గా ఏముంటాయి మనం జర్నలిస్టులకు చేయాల్సినవి అనేది కూడా ఆల్రెడీ నేను ఒకరోజు పొంగులేటి సీనాల దగ్గర ఉన్నప్పుడు మేడంను పిలిచి సీనాల గారు చెప్తా ఉన్నారు ఏమేమి చేద్దాం, ఎట్లా ఆలోచించండి అని. సో నాకు అప్పుడే అనిపించింది వీళ్ళు కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు ఇంకా బెటర్ కానీ. ఖచ్చితంగా మరి ఇళ్ళ విషయం కానీ ఇంకా ఇతరత్ర జర్నలిస్టుల స్థలాలది కూడా చాలా చోట్ల డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది గతంలో, ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉన్నాయి. అట్లాంటివి కూడా నేను వారితో మాట్లాడి అది కూడా రెవెన్యూ శాఖనే, మన ఐఎంపీఆర్ మంత్రి గారే సీనాలనే, ఇటు హౌసింగ్ అయినా హౌస్ సైట్ అయినా తర్వాత ఈ శాఖనే కాబట్టి వారితో స్పెషల్ గా మాట్లాడతా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా. జర్నలిస్టులు వృద్ధి చెందినటువంటి కుటుంబాలకు అందరికీ మీకు తోడుగా తోబుట్టువులుగా